ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బెంగళూరులో ఒక వ్లాగ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏంటంటే మనం ఊరెళ్ళిపోతున్నాం కాబట్టి మన బుల్లెట్ని చూడడానికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత దాని రియాక్షన్ ఏంటో ఒకసారి చూసేయండి. నా వాయిస్ విని ఎలా రియాక్షన్ ఇస్తుందో చూడండి. ఈ ఇంట్లోనే మనం వదిలి వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే. సో మేము ఒక తిరుపతి వెళ్ళడానికి ముందు వెళ్ళి వదిలేసి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వేరే ఊరు వెళ్తూ ఉన్నాం. అందువల్ల తీసుకురాలేదు, జస్ట్ చూడ్డానికి వెళ్ళాము. అమ్మో, దాని బాధ అంతా ఇంత కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పి. కానీ ఇప్పుడైతే తీసుకువెళ్ళడానికి వచ్చారని మాత్రం దానికి అర్థమయ్యింది. ఇదేంటంటే ఇక్కడే పుట్టిందనమాట. ఇది ఈ ఏరియాలోనే పుట్టింది. ఇక్కడ ఒక సైట్ చూడడానికి వెళ్ళి అక్కడ చిన్న బేబీగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాం అనమాట. ఈ ఇంట్లో అతను అక్కడున్న వాటినన్నిటిని కూడా, స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా చాలా బాగా చూసుకుంటాడు. అదే విధంగా మన బుల్లెట్ని కూడా బాగా కేర్ తీసుకుంటాడు అనమాట. సో మేము అందువల్ల ఇతని దగ్గరే వదులుతూ ఉంటాం. సో వచ్చేటప్పుడు పూజని అడ్డుకొని అసలు వెహికల్ కదలనే లేదు. సో నన్ను వదిలేసి వెళ్తారా అన్నట్టుండింది. తర్వాత అతనే వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాడు. సో అలా బుల్లెట్ని చూసేసి వచ్చేసాం అనమాట. ఇక ఏంటంటే ఊరెళ్తున్నాం అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే పూజ వెళ్తూ ఉంది. సో ఇక మన అల్కనందన అయితే నాదే బెడ్ అంతా నాదే ఇల్లు అన్నట్లు నీట్గా నిద్రపోతూ ఉందన్నమాట. ఇంకా ప్రణవ్ రూమ్ అయితే ఫుల్ గందరగోళంగా ఉంది. ఎందుకంటే అన్ని సూట్ కేసులు సర్దడం, ప్యాకింగ్లు వీటితో ఫుల్ హడావుడిగా ఉందన్నమాట. సో యూఎస్ వెళ్తూ ఉన్నాం అందరం కూడా. కానీ ఫస్ట్ పూజ వెళ్తూ ఉంది, తర్వాత మేము వెళ్తాం అనమాట. సో అందుకని పూజ ప్యాక్ చేసుకొని పూజతో పాటు మా సూట్ కేసులు కూడా ప్యాక్ చేస్తూ ఉంది. అక్కడక్కడ టేప్ అంటించింది కదా, ఏంటంటే అవి మావి అని అర్థం. సో మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉంటే వాళ్ళకు కూడా ప్యాకెట్స్ ఇచ్చారు ఇవ్వమని, ఊరగాయలు అవన్నీ. సో వాళ్ళవి మావి అన్ని వైట్ కవర్సే, మారిపోకుండా మా దానికి జస్ట్ పూజ ఏమో స్టిక్కర్ లాగా అంటించింది, టేప్ అంటించింది. తర్వాత పాపం మామిడి పళ్ళకి వాసిపోయినాడు కదా ప్రణవు, అక్కడ కొనుక్కున్నా కూడా అంత టేస్ట్ లేవంట. సో అందువల్ల జస్ట్ ఒక చెక్ చేద్దామని చిన్న చిన్న, అంటే పల్ప్ కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని ఫ్రీజ్ చేసి ఆ చుట్టూ ఐస్ ప్యాక్లు పెట్టి పంపిద్దామని చెప్పి నేను చిన్న చిన్న ముక్కలుగా బంగినపల్లి మామిడిపండు 2 పళ్ళు అయితే కట్ చేసి ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇవి సేఫ్గా చేరి ఎవరు రిజెక్ట్ చేయకుండా, సీడ్ అయితే ఉండకూడదు అంటారు కాబట్టి నేను ముట్టయితే తీసేసి జస్ట్ దబ్బలు మాత్రమే పెడుతూ ఉన్నాను. తర్వాత దీన్ని చుట్టూ ఐస్ ప్యాక్ లాగా పెట్టి పూజ చేత అయితే పంపించాను. ఒకవేళ సేఫ్గా అన్నీ తీసి పడేయకుండా బాగా సేఫ్గా చేరిన తర్వాత ఒకవేళ మేము వెళ్ళేటప్పుడు కావాలంటే మరికొన్ని ఎత్తుకుపోదామని చెప్పి ఇక మా అల్కనందన హ్యాపీగా నిద్రపోతూ ఉంది. తర్వాత మళ్ళీ నేను బయట గార్డెన్లో వచ్చి పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక గోతం లాగా ఉంటే దానిలో చుట్టుకొని ఏదో ఆడుతూ ఉందన్నమాట. అల్కనందన ఒక్కటే మనకి ఇప్పుడు మిగిలింది. ఇక్కడ ఏంటంటే ఇది పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు నేను బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు B12 వచ్చి తక్కువ ఉంది అని చెప్పారు. అది లక్ష్మి ఉంది కదా మన ఫ్రెండ్, ఆ అమ్మాయితో చెప్పినప్పుడు నార్మల్గా ఏంటంటే ఇది బయట కూడా దొరుకుతుంది, కానీ దానిలో ఏమైనా కలుపుంటారేమో, మనం చేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పింది. ఎలాగో మామిడిపళ్ళు కాలం, మామిడి ముట్టె అనమాట, టెంక అంటారు కదా అది. దాని లోపల ఉన్న సీడ్ని తీసి సన్నగా కట్ చేసి బాగా డ్రై చేసి పొడి చేసేసి ఎర్లీ మార్నింగ్ పరగడుపున వచ్చి ఒక స్పూను నీళ్ళలో వేసి బాగా మరిగించి తాగితే కనుక B12 40 days తాగాలంట. B12 చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పింది. తను వాళ్ళ హస్బెండ్కి పెట్టిందంట, ఇచ్చిందంట. అందువల్ల తను కాన్ఫిడెంట్గా చెప్పింది, నువ్వు బయట కొనకు, నువ్వే తయారు చేసుకో అని చెప్పి. సో అందువల్ల మామిడి టెంకలన్నీ ఇలా చేసేసి దాన్ని డ్రై చేసి పెడుతున్నాను అనమాట. నాకు B12 ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చేశాను. తర్వాత మొత్తానికి ఆ రోజు రానే వచ్చేసింది. సో పూజని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక 20 days ముందు పూజ వెళ్తూ ఉంది. సో పూజకి ఏంటంటే నేను ముందు వెళ్తాను, తర్వాత మీరు రండి,
అంటే తర్వాత ఒక 1 మంత్ ఎక్స్ట్రా ఉండమంటే, లేదు నాకు అన్ని రోజులు మళ్ళీ ఆ అమ్మ వాళ్ళ మీద దిగులుగా ఉంటది. సో ముందెళ్తే గనక అమ్మ వాళ్ళు వస్తారు, వస్తారు అన్నట్లు ఎదురు చూడడంలో బావుంటది అని చెప్పి ముందెళ్ళిందనమాట. సో తన్ని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. సో నార్మల్‌గా ఏంటంటే తనకి బెంగుళూరు టు లండన్, లండన్ టు ఫిలడెల్ఫియా అనమాట. లాస్ట్ టైం ఇది మేము న్యూ జెర్సీకి వెళ్ళాం. ఈసారి అయితే ఫిలడెల్ఫియా. లాస్ట్ టైం ఏమైందంటే అప్పటికప్పుడు అనుకోని ఒక 1 వీక్ లోపల టికెట్ బుక్ చేసినాడు. సో అందువల్ల ఏ నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో రేట్స్ తక్కువుందో అది బుక్ చేశాడనమాట. ఈసారి అయితే ముందుగా బుక్ చేశారు కాబట్టి మనకు కన్వీనియంట్‌గా బుక్ చేశాడు. సో మొత్తానికి ఫస్ట్ టైం పూజి ఒక్కటే వెళ్తూ ఉంది. సో మొత్తానికి 20 అవర్స్ జర్నీ ఉంటది. లేఓవర్ తోడు అంతా ఒక 24 అవర్స్ దాకా పడుతుందనమాట తను లండన్ చేరేటప్పటికి. మాకు వెళ్ళేదాకా టెన్షను. కానీ వెళ్ళిన తర్వాత లోపలికి చెక్ ఇన్ వెళ్తే వెయిట్ అలా ఉంది, ఇలా ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఏదో మాట్లాడుతూ ఉన్నారంట. తర్వాత ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉన్నాను. చాలా నర్వస్‌గా ఉంది అంటే తను ఏం మాట్లాడకుండా తీసేసుకున్నాడంట. లగేజీ. తర్వాత మనతో పాటు క్యారీ ఆన్ తీసుకెళ్తాం కదా! అది కూడా చెక్ ఇన్‌లో ఏసేసాడంట. సో తనకి ఏ బర్డెన్ లేకుండా ఒక్క ల్యాప్‌టాప్ బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళేలాగా చేశారు. మొత్తానికి ఎవరో ఆ కౌంటర్‌లో మంచి అతనే ఉన్నాడమ్మా. నాకు నర్వస్‌గా ఉందనంగానే అన్నీ ఒక 1½ కేజీ, 2 కేజీస్ ఎక్కువ ఉన్నా కూడా వదిలేశాడు. 23 కేజీస్ మనం తీసుకెళ్ళాలి. 25 పెట్టాము. ఎందుకంటే వాళ్ళ వెయిట్‌కి మన వెయిట్‌కి డిఫర్ అవుతుందేమోనని. అక్కడికెళ్ళాక రెడీగా ఏదైతే రిమూవ్ చేయాలని కూడా ముందే ఆలోచించి పెట్టాము. సో తనకి ఏదైతే అక్కడ బావుండదో ఆ ఐటెమ్స్ అన్నీ పంపించామన్నమాట. మొత్తానికి పూజి అయితే లండన్‌లో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి లేఓవర్ అయిన తర్వాత ఆకాశం చూడండి ఎలా ఉందో. మబ్బులు పడి వానొచ్చేలా ఉంది. తర్వాత లండన్‌లో తను దిగిన తర్వాత 5 అవర్స్ ఏమో లేఓవర్ ఉంది. అంటే ఒక టెర్మినల్స్ అంతా కూడా మనం అక్కడ మారాల్సి ఉంటది. అదే అక్కడ వెళ్ళిన తర్వాత 5 అవర్స్ ఉంది కాబట్టి తను ఏ టెర్మినల్ దగ్గరికెళ్ళాలో ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తూ మనం ఆ సరౌండింగ్స్‌లో ఉన్న ఏదైనా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. సో మొత్తానికి లండన్ ఎయిర్‌పోర్ట్‌ని మనం ఇప్పుడు చూడొచ్చు. మొత్తం అన్నీ ఎర్రబస్సులు నిలిచినట్టు వరుసగా నిలిచిపోయున్నాయన్నమాట ఫ్లైట్స్. లండన్ ఎయిర్‌పోర్ట్ చాలా పాత ఎయిర్‌పోర్ట్ అనమాట. పెద్ద ఇదిగా ఏమీ ఉండదు. అంటే నార్మల్‌గా ఉంటది. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ కంటే కిందే అని అనిపించింది నాకు లండన్ ఎయిర్‌పోర్ట్ లాస్ట్ టైమ్ చూసినప్పుడు గూడా. ఇప్పుడేంటంటే తీసుకెళ్ళే వస్తువులు గూడా ఒక్కొక్కసారి మనం అక్కడ అమెరికా చేరిన తర్వాత కూడా అక్కడ గూడా 100 మందిలో ఒకరిని అలా చెక్ చేసుకుంటూ అక్కడేమన్నా వాళ్ళకి వద్దు అనిపించినటువన్నీ పడేస్తూ ఉంటారంట. అలాగ కూడా స్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు ఏది తీసేస్తారా, ఏవి ఉంచుతారా అనేది తెలీదనమాట. మనకు అలా ఉంటది. కానీ ఏది తీసేసినా ఓకే అన్నట్లు మనం పంపించాలి. సో వాళ్ళకి ఏదైతే మనకు అక్కడ బావుండదో, క్వాలిటీ బావుండదో అది మాత్రం తీసుకెళ్తే బెటర్ అని అనిపించింది. సో మొత్తానికి పూజి ఫ్లైట్ అయితే ఫిలడెల్ఫియాకి బయలుదేరేసింది లండన్ నుంచి. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అన్నయ్య రెడీగా ఉన్నాడనమాట తన్ని పిక్ చేసుకోవడానికి. సో మొత్తానికి పూజి, ప్రణవ్ కలిసేసిన తర్వాత మాకు రిలాక్స్ అయిపోయామన్నమాట. ఏంటంటే చేరిపోతే ఒక ఇదనమాట. అందులో ఇప్పుడు పరిస్థితులు కూడా బాలేవు కదా! ఎక్కడ బాంబులేస్తారో, ఎక్కడ ఏం బ్లాస్ట్ చేస్తారో అని ఒకటే భయం. కానీ ఇప్పుడు మేము ఎంచుకున్న టైం కూడా రైట్ టైం కాదనిపించింది. కాకపోతే ఏదో ధైర్యం చేసి వెళ్ళిందనమాట తను. మొత్తానికి సేఫ్‌గా అయితే అక్కడ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రణవ్ వాళ్ళ ఉన్న హౌస్‌కి తీసుకెళ్తూ ఉన్నాడు పూజీని. అక్కడ వెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో సూట్‌కేసెస్‌ని తీసిందనమాట. చూడండి బ్యాగుల్ని ఏ విధంగా గుడ్లారేసే వైర్‌తో కట్టున్నారు అని చెప్పి ఫన్నీగా ఉంది అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ తీసిందనమాట. అవి ఇవి. తర్వాత వెళ్ళగానే అన్నయ్యకి రుచికరంగా వండి పెట్టడానికి స్టోర్‌కొచ్చారంట. అక్కడున్న రకరకాల వెరైటీగా ఉన్న మిరపకాయలు అవన్నీ అక్కడ ఈ కౌంటర్ మొత్తం మిరపకాయలతోనే నిండిపోయింది చూడండి. ఎన్ని రకాల మిరపకాయలున్నాయో ఇక్కడ మనకు తెలుస్తుంది. మన పక్కయితే మామూలు నాటు మిరపకాయలోనే చాలా రకాలుంటాయి. ఇక్కడైతే ఇవి క్యాప్సికమ్ లాంటివి చాలా రకాలున్నాయన్నమాట. సో మొత్తానికి స్టోర్‌కొచ్చి తను కూరగాయలు అవన్నీ పర్చేస్ చేసుకొని అన్నయ్యకి మాత్రం తను ఉన్నన్ని రోజులు బాగా రుచికరంగా వండిపెడతాను. పాపం
బ్యాచిలర్గా పాపం కష్టపడుతూ ఉన్నాడు, వండుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం ఇదే సరిపోయిందని. తర్వాత మష్రూమ్ చూడడానికి వచ్చి ఇక్కడ రకరకాల మష్రూమ్స్ ఉన్నాయి. నేనైతే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము. అక్కడ ఒక ఒక మొత్తం ఒక రూమ్లో మొత్తం మష్రూమ్సే అన్నమాట. ఇన్ని రకాల మష్రూమ్స్ ఉంటాయా అనేది మనకు తెలియదు. చూడండి ఇంత పెద్ద మష్రూమ్ కూడా ఉంది. ఒకటైతే జస్ట్ పెద్ద గొడుగులాగా ఉందన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మష్రూమ్. అలా చాలా రకాల మష్రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పర్చేస్ చేసేసిన తర్వాత తను వెళ్ళి వాళ్ళ అన్నకి బాగా వండి పెట్టి మళ్ళీ మాకు కాల్ చేస్తూ ఉందన్నమాట. నిద్ర రావట్లేదు అని, జెట్లాగ్ నుంచి బయటపడాలంటే కొద్ది టైం పడుతుంది. సో మొత్తానికి ప్రణవ్ అయితే చాలా చాలా హ్యాపీ. వాళ్ళ సిస్టర్తో ఇంకొక 2 months గడపపోతున్నాను అని చెప్పేసి మొత్తానికి వాళ్ళ అన్నయ్యకి ఈ వంట అయితే చేసి పెట్టింది. అది మాకు పిక్స్ పెట్టింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నేను వెళ్ళాక మరిన్ని యూఎస్ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.